తండ్రి గారి టైంతో మతాల పేరుతో రాజకీయం చేశాడు, నువ్వు కులాల పేరుతో రాజకీయం చేస్తున్నావు. ఎక్కడ ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణలు జరిగితే కూడా దాన్ని రాజకీయ రంగు పొలిమేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఎక్కడో నిన్న ఒక సంఘటన జరిగింది, దాన్ని లా అండ్ ఆర్డర్ సమస్యగా చూసి పోలీసులు చర్య తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని రెండు కులాల మధ్య లేకపోతే రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం. చెప్పాం కదా, ఆ రోజు ఉన్నటువంటి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు మత ఘర్షణలు చేపించాడు అని. ఆయన మత ఘర్షణలు చేపిస్తే నువ్వు కులాల మధ్య కుంపట్లు పెట్టేదానికి మీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు రాజకీయ లబ్ధే తప్ప ప్రజలు కానీ ప్రజల సంక్షేమం కానీ మీకు ఏ రోజు కూడా కావట్లేదు. ఆయన టైంలో ఈ రాష్ట్రంలో ఒకప్పుడు ఫ్యాక్షన్ దెబ్బకి ఊళ్ళు ఖాళీ చేసిపోయినటువంటి పరిస్థితులు వస్తే ఇవాళ గత తెలుగుదేశం ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేస్తే మళ్ళీ నువ్వు వచ్చి అదే చరిత్రను తిరగరాశావు. మళ్ళీ ఇవాళ మేము శాంతి యాత్రని ఆ రోజు ప్రతిపక్షంలో పెడితే పోనీకుండా మీరు తాళ్ళు కట్టినటువంటి మీరు